పంపించడము, బీసీలకు మోసం చేయడం జరిగింది. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎప్పుడున్న కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా బీసీకి ముఖ్యమంత్రి పదవి ఆశ వచ్చినా కూడా అవకాశం వచ్చినా కూడా కాకుండా చేసిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మోసాల గురించి చెప్పాలంటే ఆ రోజు గంపగుత్తగా బీసీ ఓట్ల మొత్తాన్ని కూడా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా వాళ్ళు గంపగుత్తగా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి నేను ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏమని చెప్పారు? 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంటు స్థానాల్లో 2 బీసీలకు ఎమ్మెల్యేలు ఇస్తా అన్నారు. అంటే 17 × 2 34 ఇచ్చిండ్రా? 34 బీసీలకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఫస్ట్ మోసం. రెండోది, ఎక్కడైతే మీరు కామారెడ్డి పెట్టింది నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఆ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక్కటన్నా బీసీకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. మోసం చేసిండ్రు. అంటే ప్రతి అంశంలో బీసీల ఓట్లు వేసుకోవడము, బీసీలను మోసం చేయడము జరుగుతూనే ఉన్నది. ఈరోజు కూడా మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు పొండి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. 42% రిజర్వేషన్ ఎట్లా సాధించాలో కూడా క్లియర్గా వారికి చెప్పకపోతే, వారికి తెలియకపోతే మేము చెప్పినాం. అసెంబ్లీ వేదిక చెప్పినాం, బయట చెప్పినాం. ఆర్డినెన్స్ ద్వారా కానీ జీవోల ద్వారా కానీ రాదు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా పార్లమెంట్లో సవరణ జరగాలి, 9th షెడ్యూల్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు అది ఏం చేయకుండా కూడా మేము ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి నువ్వు ఏదో చెప్పేసి మొత్తానికైతే మళ్ళీ ఈరోజు కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా స్వాగతిస్తున్నాం. 5, 6, 7వ తారీఖు దాకా మేము అక్కడ ధర్నా ఇస్తున్నారు. 8 నాడు మళ్ళీ మీరు హైదరాబాద్ వస్తారా? ఎందుకు రావాలి మీరు హైదరాబాద్? సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు ఉంటాము. మళ్ళీ 8వ తారీఖు హైదరాబాద్ వస్తారు. ఎందుకు వస్తారు మీరు? ఏం పని ఉంది ఇక్కడ? ఏం పనులు చేస్తారు? అసెంబ్లీ మన తమిళనాడులో జయలలిత ఏం చేసిందో తెప్పించుకోండి. ఆమె ఏం మాట్లాడింది మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అదే దీన్ని పాటించండి మీరు. నా యొక్క ముఖ్యమంత్రి సీటు, నేను కూర్చున్న సీటుని కూడా ఢిల్లీకి పట్టుకపోతున్నా. నా వంట సామాగ్రిని వంట మనుషుడంగా ఢిల్లీకి పట్టుకపోతున్నా. నా దఫ్తర్ కూడా ఢిల్లీకి పట్టుకపోతున్నా. ఆల్ ఎమ్మెల్యేస్ను ఢిల్లీకి పట్టుకపోతున్నా. పివి నరసింహ దగ్గర కూర్చుంటా. అక్కడ రిజర్వేషన్ సాధించేదాకా నేను మళ్ళీ తమిళనాడు రాను. అక్కడే నేను వంట, అక్కడే నేను పరిపాలన అన్నారు. సాధించుకున్నారు అన్న ఒక్క మాట. నేను ముఖ్యమంత్రి గారికి 2-3 సార్లు పోతాడు. పర్సనల్ పని కోసం మోడీని కలుతాడు, ప్రభుత్వ పనికి మోడీ కలుతాడు. కానీ బీసీల విషయంలో ఒక్కసారి మోడీని కలిసినావా? ఆల్ పార్టీ తీసుకుపోతా అన్నావు. ఒక్క రోజన్నా ఇప్పుడు పోయి జంతర్ మంతర్ కూర్చుంటాను. మరి ప్రైవేట్ పనుల కోసము, పర్సనల్ పనుల కోసము, ప్రభుత్వం పనుల కోసము రేవంత్ రెడ్డి గారికి మోదీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. మరి మా 42% బీసీ బిడ్డలకు మేము రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మోదీని అపాయింట్మెంట్ కోరినావా? కలిసినావా? ముఖ్యమంత్రి గారికి వారి యొక్క మంత్రివర్గం చెప్తున్నాను, ఇక్కడ చేసే పని ఏం లేదు. అభివృద్ధి ఎట్లా కుంటుపడ్డది, నీళ్ళు వేయినాయి, వ్యవసాయం కుంటుపడ్డది. 5, 6, 7 అనకు 5 నుంచి ఉండండి అక్కడనే, మొత్తం కంప్లీట్ అయ్యేదాకా రాకండి దయచేసి. వస్తే మాత్రం తెలంగాణలో బీసీ సమాజం ఒప్పుకోదు. మోసపూజ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందనుకో, డెఫినెట్గా ఇన్ఫినిటీ. ఎక్కడైతే జయలలిత గారు కూర్చొని నేను ఢిల్లీ వదిలేదు లేదన్నప్పుడు మీరు కూడా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పోయేది లేదని చెప్పి బీచుకొని డెఫినెట్గా మేము అందరం నమ్ముతాం. లేకపోతే డెఫినెట్గా మీరు మా మోసం చేసిన బాధ్యత ఉన్నది. అందుకే మేము ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ఫస్ట్ స్టాండ్ క్లియర్, ఒకటే క్లియర్. ఆర్డినెన్స్ వద్దన్నాం. చాలా సంఘాలు కూడా పోయినాయి, మేము పేరు చెప్పలేం. మీరు ఆర్డినెన్స్ ఇచ్చేయండి, ఓహో ఆహో అన్నారు. మీరు జీవో ఇవ్వండి, ఓహో ఆహో అన్నారు. కానీ మేము ఫస్ట్ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే. ఆర్డినెన్స్ చెల్లదు, జీవో చెల్లదు, మాకు రాజ్యాంగ సవరణ జాలే, మీకు చట్టసభలు మాకు డెఫినెట్గా 40% రావాలి. ఆ స్టాండ్నే ఈరోజు మేము అదే స్టాండ్ ఉన్నాం. పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు, అది పెద్ద మోసం. ఎగ్జాంపుల్ 30 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 42% అఫీషియల్గా ఇస్తే మాకు 13 జిల్లా పరిషత్తులు మాకు బీసీ కేటాయించాలి. పార్టీ పరంగా ఇస్తే కేటాయించగలుగుతారా మీరు? 12,500 సర్పంచులు ఉన్నాయి, 42% అఫీషియల్గా చట్టంలో చేసే విధంగా ప్రభుత్వం ఇస్తుంది. పార్టీ పరంగా ఇస్తే వస్తాయా? కానీ మీ పార్టీ పరంగా ఇచ్చేది మాకు సంబంధం లేదు. చట్టపరంగా మీరు ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము 42% జిల్లా పరిషత్ చైర్మన్లలో, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లలో,
మున్సిపల్ కార్పొరేటర్లలో అన్నిట్లలో కూడా 42% బీసీలకు రిజర్వ్ చేయండి. అప్పుడే మేము నమ్ముతాం చెప్పగానే మోసం చేస్తే మాత్రం ఎట్టి పదుకోము. అందుకే 8వ తారీఖు నాడు 5, 6, 7 తారీఖు తర్వాత 8వ తారీఖు కరీంనగర్లో ప్రోగ్రాం పెడతాం. బీసీ సంఘాలందరినీ కూడా తీసుకెళ్తాం. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తాం. మొదటిగా ప్రప్రదంగా కరీంనగర్ స్టార్ట్ చేస్తాం. 10 జిల్లాలలో సమావేశం ఏర్పాటు చేస్తాం. మోసాన్ని ఎండగడతాం. ఎందుకోసము 42% రిజర్వేషన్ అయ్యేదాకా మేము ఇట్లా సమావేశం చేసుకుని పోరాటం చేస్తూనే ఉంటాం. ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహించుకొని సమావేశం పెట్టుకొని మా ఏకైక లక్ష్యం, మా ఎజెండా ఒకటే. కేసీఆర్ ఏదైతే బీసీలకు న్యాయం చేసిండో, మీరు మాట ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా డెఫినెట్గా మేము మీ వెంబడి పడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఉద్యోగాల